రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరువు ప్రతిష్టలు వేగంగా పడిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైసీపీలో కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని, అధికారంలోకి వచ్చాక తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో తన పాత్ర తప్పక ఉంటుందని ఆయన హామీనిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం తొలి సమావేశం సోమవారం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా వివిధ పదవులకు నియమితులైన నాయకులతో పాటు జిల్లాలోని నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో సూపర్ 6 హామీలనిస్తే పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చినట్లు చెప్పారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సాధ్యం కాదని తెలిసినా బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి ముందు నుండే తనకు మించి సంక్షేమం ఇచ్చేందుకు ఎవరికీ సాధ్యం కాదని, చంద్రబాబు మాటలు నమ్మవద్దని కూడా చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 రాజకీయ పార్టీలు కులాల కలయికకు తోడు అలవికాని హామీలను ఇచ్చి 53% ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారని అంబటి రాంబాబు చెప్పారు. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినా అనూహ్యంగా ఓటమి చెందినట్లు తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చని కారణంగా ప్రజలు విసుగు చెందుతున్నారని ఆయన తెలియజేశారు. మళ్ళా జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఊహ అందరి విధంగా మనం ఓటింగ్ పాలయ్యాం. పెద్ద నిరుత్సాహం, నిస్పృహ కూడా మనలో ఉంది. ఈ నిరుత్సాహం నుంచి, నిస్పృహ నుంచి బయటకు రావాలి. దానిలో కసితో బయటకు రావాలి, పట్టుదలతో బయటకు రావాలి. ఎందుకు ఇలా జరిగిందో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ ఆత్మవిమర్శ నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. గుణపాఠాలు నేర్చుకొని మళ్ళా ప్రజలకు చేరువ కావాలి. ప్రజల మనసులో మనకు స్థానాన్ని మరింతగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మార్పులు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారం లేకపోతే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయినటువంటి స్థానాలను భర్తీ చేసుకుంటూ ఇప్పుడు కూడా రాజకీయాల్లో స్థిరంగా లాయల్గా ఉండేటటువంటి రోజులు పోయాయి. అధికారం ఉంటే మెండుగా ఉంటారు, అధికారం లేకపోతే పక్క పార్టీ వైపు చూసేటటువంటి ధోరణులు పెరిగాయి. పాత ప్రజాస్వామ్యం ఇటువరకు అలా లేవు. 89 ఆ ప్రాంతంలో అలా ఉండేవి కావు. ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి జిల్లాకి ఇవాళ నేను నాయకత్వం వహిస్తున్నాను, మీరు అందరూ పనిచేస్తున్నారు. నా ఉద్దేశం, నా కోరిక ఏమిటంటే రేపు అంటే త్వరలో కాదు తర్వాత జరిగే ఎన్నికల్లో, అది జమిలీ ఎన్నికల లేకపోతే 2024 ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో నా గోల్ కానీ, నా ధ్యేయం కానీ, నా కోరిక కానీ ఏంటంటే 7కి 7 గెలవాలి. పార్లమెంట్ సీట్లు కూడా మనం గెలుచుకోవాలి. ఈ గెలుచుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలలో ప్రధానమైన సూపర్ 6ని వితౌట్ డిలే తక్షణమే అమలు చేయాలని గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించడం జరిగింది. దీనిలో ఇంకోటి ఏంటంటే సూపర్ 6లో ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు సంవత్సరానికి అని ఒక వాగ్దానం చేయడం ద్వారా మహిళల ఓట్లు వారు పొందేందుకు ప్రయత్నం చేశారు. నమ్మారు, మహిళల ఓట్లు వేశారు అనుకుందాం, లేకపోతే ఇంత మెజార్టీ రాదు కదా. సూపర్ 6లో భాగమైన దీన్ని అమలు చేశామని చెప్తున్నారు, అమలు చేయలేదు. శాసన మండలిలో ఇచ్చిన సమాధానం ప్రకారమే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో అంశం ఏంటంటే అమలు చేయవలసినటువంటి బాధ్యత మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారిది. ఆ శాఖ ఆయన కూడా ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసిన ఆయనే చేస్తున్న ఆయన. జనసేన పార్టీది 1,55,000 కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది అధికారిక లెక్క. 1,55,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. అందరికీ ఇవ్వాలి కదా 3 చొప్పున.
మొన్న శాసన మండలిలో వారు చెప్పిన సమాధానం ప్రకారం 37,000 మందికి మాత్రమే సిలిండర్ ఒక్కటి ఇచ్చారు. అంటే ఎంత పర్సెంటేజ్? నాట్ ఈవెన్ 50%. ఎంత పర్సెంటేజ్తో లెక్క అయింది? 155 లక్షలు, 1,55,00,000 మందికి గాను 37,000 మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చారు. 21% ఇచ్చి అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అది కూడా ఏంటి? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి. సంవత్సరానికి 2 సిలిండర్లు కావాలి, సంవత్సరానికి 2 ఇవ్వాలి. కానీ ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో మినిమం 2 సిలిండర్లు ఇవ్వాలి. ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు పైకెత్తేశారు. కాబట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు అనే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఒక్క సిలిండర్ ఇచ్చి మోసం చేస్తున్నారు. కాబట్టి 3 సిలిండర్లు ఇచ్చి పరిపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేది మన 3వ తీర్మానం. దీన్ని కూడా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ నూతన కమిటీ నేతల సమన్వయంతో వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ ఆయా సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించేలా ఇప్పుడు పార్టీ నడుస్తోందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా మనం కింద స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసే విధంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆ రకంగానే భవిష్యత్తులో మనం ముందుకెళ్ళే సమన్వయంతో వెళ్ళాలి తప్ప ఏదో వాలంటీర్ల మీద, ఆళ్ళ మీద, ఏళ్ళ మీద ఆధారపడితే ఏ ఎలక్షన్లో ఎవడో కనపడలేదు. మనకి బూత్ దగ్గరికి వెళ్తే ఆ బూత్ దగ్గర మన కార్యకర్తలు లేరు, వాలంటీర్ లేరు, ఎవడూ లేడు, వాళ్ళు ఉన్నారు తప్ప. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూసాం, నష్టపడ్డాం, ఓడిపోయాం. ఇవాళ వాళ్ళు కొన్ని ఇప్పుడు సూపర్ 6లను పెట్టి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కూడా అవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. భవిష్యత్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు చేస్తారు, చేసేమనిపించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాల పాలనలను ప్రజలు బేరీసు వేసుకుంటున్నారని, కూటమి పాలకులు చేసిన మోసాన్ని గ్రహిస్తున్నారని చెప్పారు. పార్టీని, కేడర్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దామని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశాల భావాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసు, ఆయన అందరినీ బాగా చూసే వ్యక్తి. ఈ రాష్ట్రంలో తన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనుకున్న వ్యక్తి. ఎంతో ప్రయత్నం చేశారు. 90% సక్సెస్ అయ్యారు. ఇది మనందరికీ తెలిసింది. జిల్లాలో ఉన్న పోలరైజేషన్ దృష్ట్యా, జిల్లాలో ఉన్న రాజకీయ స్థితిగతుల దృష్ట్యా డెఫినెట్గా రాంబాబు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండి, మేము 7గురం యాక్టివ్గా ఉండి, మీ అందరూ దానికి తగ్గట్టు మంచి జిల్లా కమిటీని నియోజకవర్గాల్లో ప్రతి 7గురు అందరం ఎంతో బాధ్యతతో ఇచ్చాం. పేరు అందరం ఊరకని ఎవరిని పెడితే అన్ని ఇవ్వాలి. మా నియోజకవర్గాల్లో మేము అన్నయ్య చేసుకున్నాం. ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవరైతే ఈ టైంలో డెఫినెట్గా పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు, ఆ తీసుకెళ్లే వ్యక్తుల్లో కొంతమందికి ఇప్పుడు అవకాశం వస్తే రాబోయే రోజుల్లో కొంతమందికి ఇచ్చి ఓవరాల్గా ప్రతి నియోజకవర్గంలోనే కమిటీస్, మండల కమిటీ కానీ, మున్సిపల్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ, వీటన్నిటిలో ఎంటైర్ మొత్తం కార్యవర్గం పర్ఫెక్ట్గా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం అందరం కష్టపడి పనిచేసే ఆ లెవెల్లో తీసుకొచ్చాం. దాంట్లోనే ఈ మొదటి జిల్లా కార్యవర్గ సభ్యుల్లో ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలు అందరూ డెఫినెట్గా మీ నాయకత్వంలో, మీ సమిష్టి కృషితో, జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి నాయకత్వాన, ఆయన నాయకత్వం సక్సెస్ అవటం అంటే మీరు యాక్టివ్గా ఉండటం, మీరు హ్యాండ్స్ అవటం, మీ హ్యాండ్స్కి మా 7 హ్యాండ్స్ డెఫినెట్గా ఇంకా స్ట్రెంథన్ చేసే దాంతో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దాంతో, అలాగే ఎక్కడైతే ఈ గుంటూరు జిల్లాలో మొదట అనుకున్నాం, గత 3 ఎలక్షన్ నుంచి పార్లమెంట్ కూడా పోతా ఉంది.
నిజంగా ఒకసారి ఆశ్చర్యం వేసింది. పోయినసారి 6 ఎమ్మెల్యేలు గెలిచాం పార్లమెంట్. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా జిల్లా నాయకులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో పటిష్టంగా పనిచేయడం, ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఇది రాజధానికి పూతవేటి దూరంలో ఉన్న జిల్లా, ప్రాముఖ్యత కలిగిన జిల్లా. 1947 స్వాతంత్ర పోరాటం నుంచి కూడా గుంటూరు ఎంతో రాజకీయంగా పరిణతి చెందిన జిల్లా కనుక ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్న జిల్లా, ఈ జిల్లా నుంచే ఈ ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకుని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం జరుపుతున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక చర్యలను ఎదిరించడానికి సమాయత్తం కావాలని అందరికీ నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, శివకుమార్ గారి ఆశీస్సులతో ఈ రోజున మున్సిపల్ చైర్మన్గా అయ్యానంటే వాళ్ళిద్దరి దయతోనే. అలానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఈ రోజుకి ఇప్పటికీ మేము ఇలానే ఉన్నామంటే రాబోయే రోజుల్లో కూడా మన జగనన్న వెంట కానీ శివకుమార్ అన్న వెంట కానీ మేము అనుక్షణం కృషి చేస్తాము. అలానే రాబోయే రోజుల్లో అక్కడ జగనన్నను కానీ ఇక్కడ లోకల్ సేవలను కానీ తప్పకుండా గెలిపించుకునేందుకు మేమందరం కృషి చేస్తారని. తొలుత జిల్లా కమిటీలోని నాయకులు, అనుబంధ కమిటీల అధ్యక్షుల పరిచయం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ మస్తాన్ వలి, సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి వేదికపై ఉన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గల కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా అమలు చేశామని చెబుతున్న ఏడాదికి 3 సిలిండర్ల పథకంలో కేవలం 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారని, ఆర్థిక సంవత్సరంలోగా మిగిలిన 2 సిలిండర్లు ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. ప్రతి నెల ఒక నియోజకవర్గంలో కార్యవర్గ సమావేశం నిర్వహించాలని తీర్మానం చేశారు.